ఓం బంధువులందరికీ నమస్తే. అవిద్యను నశింపచేసి విద్యను పెంపొందింప చేయవలయను. ఇది మహర్షి దయానంద సరస్వతి నియమంగా చెప్పాడు. అంటే ఎక్కడైతే అవిద్య ఉంటుందో దాన్ని నశింపజేయాలి, విద్యను పెంపొందింప చేయాలి. ఇక కొంతమంది ఉపదేశకులు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు వేదం పేరు మీద ప్రవచనాలు చెప్తున్నారు. చెప్తూ వాళ్ళు అవిద్యను నాశనం చేయడం లేదు. ఎలా చెప్తున్నారు? మీరు వేదంలో అయితే ఇలా లేదండి, మీరు చేస్తారేమో చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇటువంటి ప్రవచనాలు చెప్పి ప్రజలను భ్రాంతిలోకి నెట్టేస్తున్నారు. అది ఉపదేశకుడు చేయవలసిన పని కాదది. ఉపదేశకుడు అనేవాడు సత్యం చెప్పాలి, నిర్భయంగా చెప్పాలి, అందులో ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా చెప్పాలి. మళ్ళీ సందేహాలు కలిగే విధంగా చెప్పకూడదు ప్రవచనం. అటువంటి వాళ్ళు ఉన్నారు, వారి పేర్లు ప్రస్తావించడం బాగోదు. దయచేసి వారు గ్రహించాలి. నువ్వు వేదశాస్త్రాల ఆధారంగా చెప్పినప్పుడు అసత్యమును కూడా ఖండించాలి. ఖండించలేకపోతే నువ్వు ప్రవచనం మానుకో. అంతేగాని మీరు చేస్తే చేసుకోండి, ఇది వేదంలో లేదు, ఇది ఇలా ఉంది అని నువ్వు ఉపదేశాలు చెప్పడము మంచిది కాదు. కావున మీరు అది మాననన్నా మానండి, లేదు సరి చేసుకోండి. సత్యము చెప్పాలి, అసత్యమును కూడా ఖండించాలి. ఖండించే ధైర్యం లేనప్పుడు ప్రవచనాలు చెప్పకూడదు. పరమేశ్వరుడు వేదము సత్యం, ఇది సత్య మార్గము చెప్పింది, సత్య మార్గాన్ని చెప్పాలి. అసత్యమును ఖండించకపోతే సత్యము నిలబడదు. కాబట్టి అలాంటి వారు ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే స్త్రీ పురుషులు కాని వారు ఉంటారు చూడండి, వాళ్ళ మాటల్లాగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉపదేశకులు చేసేవారు అసత్యమును సూటిగా ఖండించితేనే ప్రజల్లో మార్పు వస్తుంది. మీరు చేస్తే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, వేదంలో ఇలా ఉంది అలా ఉంది, ఇలా మీరు చేసుకుంటే చేసుకోండి, అది మీ ఇష్టం. అటువంటి ప్రవచనాలు మానుకోవాలి ఉపదేశకులు. ఒకవేళ మీరు మానలేదనుకోండి, పరమేశ్వరుని వ్యవస్థ చాలా న్యాయ వ్యవస్థ, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ప్రజలను తప్పుదోరి పట్టించే వారికి భయంకరమైన శిక్ష ఉంటుంది పరమేశ్వరుని వ్యవస్థలో. కావున ఇది నా హెచ్చరిక ఉపదేశకులకు. మీరు వేదములో ఉన్న సత్యమును యథార్థంగా చెప్పాలి, అసత్యమును కూడా ఖండించాలి. ఖండించగానే దేశం ఈ స్థితికి వచ్చింది, ఇంత నాశనం అయిపోయింది. కాబట్టి అందరూ ఉపదేశకులకు కూడా నా మనవి ఇది, మీరందరూ కూడా దయచేసి మీరు ఏదైనా ఇటువంటి అసత్యములు ఖండించకుండా ఉంటే మీరు ప్రవచనాలు మానండి, లేదు అసత్యాన్ని ఖండించే విధంగా ప్రవచనాలు చెప్పండి. ఇది నా యొక్క హెచ్చరిక అని నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు వేద మంత్రం. సహృదయం సామనస్యమవిద్వేషం కృణోమి వః అన్యమభిహర్యత వత్సం జాతమివాఘ్యా అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సమ్మనాః జాయాపత్యే మధుమతీం వాచం వదతు శంతివాం మా భ్రాతా భ్రాతరం దిక్ష్మనా స్వసారముతా స్వసా సమయంచ సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా. అథర్వ వేదంలో 3 మంత్రములు ఉన్నాయి. ఇక్కడ 3 మంత్రాలు ఇప్పుడు మనం చదివాం. భావార్థము
ఇక్కడ ఈ మంత్రముల యొక్క భావార్థం చూడండి. మనకు ఇహలోక సుఖము పరలోక సుఖము కావాలంటే అది వేదం వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇది వేదము పరమేశ్వరుని యొక్క జ్ఞానం, ఇది మానవులకు ఇచ్చినటువంటి జ్ఞానం. కావున ప్రతి ఒక్కరూ వేదం ప్రకారమే జీవించాలి. నువ్వు వేద విరుద్ధంగా జీవించితే నీకు సుఖమే లేదు, మానవ జీవితము వ్యర్థమవుతుంది. కావున అందుకే మేము రోజు ఒక వేద మంత్రము ఇక్కడ భావార్థము వివరణతో సహా తెలియజేస్తున్నాం. ఇందులో చెప్పబడినటువంటి విషయాలను మన జీవితం లోపల ఆచరణలో పెట్టాలి. నువ్వు వేదం బాగా విని నువ్వు ఆచరించలేదనుకో, నీకు ఏ విధమైన ప్రయోజనము సుఖము రాదు. ఇది సత్యం. కావున ఇక్కడ భావార్థం అందరూ చక్కగా అర్థం చేసుకోండి. మీకు సహృదయత, ఏక మనస్కత, విరోధ రాహిత్యాలను విధిస్తున్నాను. ఆవు దూడను ప్రేమించే విధంగా మీలో మీరు ప్రేమించుకోండి. కుమారుడు తండ్రిని అనుసరించాలి. తల్లితో సమాన మనస్కత కలిగి ఉండాలి. భార్య భర్తతో మధురమైన శాంతియుతమైన సంభాషణ చేయాలి. సోదరుడు సోదరి సోదరులను ద్వేషింపరాదు. అట్లే సోదరియు సోదరి సోదరులను ద్వేషింపరాదు. మీరు అందరూ ఒకే ఆశయము కలవారై శుభమైనటువంటి వచనాలతో పరస్పరము సంభాషించుకోండి. ఇది భావార్థం. ఇక వివరణ చూడండి. ఈ మంత్రములో కుటుంబములోని మనుష్యులు, దేశములోని ప్రజలు ఏ విధంగా కలిసిమెలిసి జీవించాలో వివరించబడింది. మనం కుటుంబ జీవనం జీవిస్తున్నాం. దేశంలో మనుషులంతా ఉన్నారు. ఎవరితో ఎలా మెలగాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలి, ఈ విషయాలు వేదం పరమాత్ముడు చెప్పాడు. ఆ ప్రకారమే జీవించాలి. దాని విరుద్ధంగా జీవిస్తే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. చక్కగా చెప్పబడతా ఉంది. కుటుంబంలో అయినా దేశంలో అయినా పరస్పరము ప్రీతి భావం కలిగి ఉండాలి. పరస్పరం అంటే ఒకరికొకరు అన్నమాట. కుటుంబంలో అయినా దేశంలో అయినా బయటికి పోయినా ఎక్కడైనా ప్రీతి భావం ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక పరస్పరం వైరభావము విడిచి మెలగాలి. శత్రుభావన ఉండకూడదు. ఒకరి యందు ఒకరికి ఇది విడిచిపెట్టాలి. శత్రుభావన, వైరం అనేది ఉండకూడదు. అందుకు అందరిలో హృదయాలలో మరియు మనస్సులలో సమత మమత భావాలు ఉండాలి. ఆవు తన దూడను ప్రేమిస్తుంది, కానీ ఆ దూడ నుండి ఆవు ఏదైనా ప్రయోజనము ఆశిస్తుందా? పరమాత్ముడు చెప్తున్నాడు చూడండి. ఆవు దూడను ప్రేమిస్తుంది, కానీ ఆ దూడ వల్ల ఆవుకి ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆశిస్తుందా ప్రయోజనం మీద? అట్లనే జనులు మధ్య సత్యమైన అవాజ్యమైనటువంటి ప్రేమ ఉండాలి. జనుల మధ్య సత్యమైనటువంటి ప్రేమ, విడదీరాని ప్రేమ ఉండాలి. మీరు ఒకసారి ఆవు దూడను ప్రేమించేది ఒకసారి చూడండి. ఎక్కడైనా నిజంగా పరమాత్ముడే ఆ ఆవు దూడల యొక్క ప్రేమ గురించి చెప్తున్నాడంటే, నోరు లేనటువంటి ఆ ప్రాణులకే అంత ప్రేమ ఉంటే మనుషులకు ఇంకెంత ప్రేమ ఉండాలి? బుద్ధి కలిగిన వాళ్ళు ఎంత ప్రేమిస్తుందంటే దాన్ని, అది నేను కల్లారా నేను రోజు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. దాదాపు ఒక 10 సంవత్సరముల నుండి నేను ఆవుల మధ్యనే ఉన్నా, గోవుల మధ్య. రోజు ఆవు పాలు తీసుకుంటున్నా. ఆవు ఆ యొక్క నెయ్యి, తర్వాత పెరుగు ఇవే వాడుతున్నాం 10 సంవత్సరాల నుండి. ఆవుల మధ్యనే దాలను పోషిస్తూ, దాలకు మేత వేస్తూ, చూస్తూ రోజు ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. అది దాని దగ్గరికి, దూడకు దగ్గరికి వస్తే ఎంత ప్రేమిస్తుందంటే దాని మొత్తము నాలుకతో నాకేస్తుంది నీట్గా.
దానికి మలినం లేకుండా దాని చర్మం మీద నాకడమే కాదు, దానికి పాలు ఇవ్వడం అంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం దానికి. మనం పిండుకుంటుంటే పాలు దాని కాళ్ళు ఇదిలిస్తుంది, దానికే ఇవ్వాలనుకుంటుంది. ఆ దూడ తాగితే అది ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. మరి ఆ దూడ ఏమన్నా దాన్ని ఏమన్నా పోషిస్తుందా? దానివల్ల ఏం లాభం చెప్పండి? కానీ ఆ ప్రేమిస్తుందే అది ప్రేమ. ఇక అటువంటి ప్రేమను మీరు మానవులందరూ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. దురదృష్టవశాత్తు మానవులలో అట్టి అవాజ్యమైనటువంటి ప్రేమ ఉండదు. చూడండి, పరమాత్ముడు చెప్తున్నాడు, దురదృష్టవశాత్తు మానవులలో ఇటువంటి ప్రేమ ఉండదు. ఇక ముద్దు మురిపాలతో తమ బిడ్డలను పెంచిన తల్లిదండ్రులు ఏదో ఒకనాడు తమకు వారు తోడు పడతారని, తోడు పడాలని ఆశిస్తారు. చూడండి, మానవుడు తమ బిడ్డలను పెంచి వీళ్ళు నాకు తోడుంటారు, నాకు అన్నం పెడతారు, చివరి దశలోనే ఆశ పెట్టుకుంటారంట. ఇలా ఒక ఆశ మీద పెరిగిన ప్రేమ స్వార్థతను తనలో నింపుకొని దూషితమవుతుంది. అందుకే వేదం మంత్రంలో కుటుంబంలో మరియు సమాజంలోని మనుష్యుల మధ్య ప్రేమను వర్ణిస్తూ వత్సం జాతమివ అజ్ఞా అనగా ఆవు తమకు పుట్టిన దూడను ప్రేమించినట్లుగా అన్న ఉపమానాన్ని చెప్పింది. అంటే మనం కూడా నిస్వార్థంగా అటువంటి ప్రేమను చూపాలంట. మళ్ళీ అక్కడి నుండి ఏమి ఆశించకూడదు. ఈవెన్ మన బిడ్డల మీద కూడా మనము పెంచేటప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ మనల్ని ఆదరిస్తారు, మళ్ళీ మనల్ని చూసుకుంటారు అనేటటువంటి ఆశ లేకుండా మీరు వాళ్ళ మీద ప్రేమ చూపించాలా అంటున్నాడు. అందుకే వేదము జనుల మధ్య అవాజ్యమైనటువంటి ప్రేమ అనగా కారణము లేని ప్రేమ మాత్రమే ఉండాలని ఆ ఉపమానం ద్వారా సూచించింది. అలా కాక ఏదో ఒక కారణంతోనే ప్రేమ జనిస్తే అది ఆ కారణం తొలగిపోగానే ప్రేమ కూడా తొలగిపోతుందని వేదము పరోక్షంగా సూచించింది. నువ్వు ఏదో ఒక ఆశ పెట్టుకొని వాళ్ళను ప్రేమించినావంటే ఆ ఆశ తీరిపోతానే ఆ ప్రేమ అనేది పోతుందంట. కాబట్టి అట్లా నువ్వు ఏ విధమైనటువంటి ఆశ లేకుండా నిస్వార్థంగా అవాజ్యంగా అంటే కారణం లేకుండా ప్రేమించాలి అని ఇక్కడ స్పష్టంగా పరమాత్ముడు సూచిస్తున్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నటువంటి సామెత. అనగా అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా కుటుంబంలోని సభ్యులను అవాజ్యంగా ప్రేమించలేనివాడు సమాజములోని మనుషులను ప్రేమించగలడా? అంటే నువ్వు ఇంట్లో అవాజ్యం అంటే వాళ్ళ ద్వారా నువ్వు ఏమి ఆశించకుండా నువ్వు ప్రేమించాలి. అట్లా నీ ఇంట్లోనే నువ్వు ప్రేమించలేని వాడివి సమాజంలోకి వచ్చి ఏం ప్రేమిస్తావు? అందుకే వేదము బహుశా కుటుంబ సభ్యుల ఎడల ప్రేమ, సంఘం మీద ప్రేమకు ప్రథమ సోపానమని భావించింది. అందుకే ఈ 3 మంత్రములలో కుటుంబ సభ్యుల మీద ప్రేమాభిమానాలు ఎలా చూపాలో వివరణాత్మకంగా ప్రబోధించింది. ఆ విధంగా కుటుంబంపై ప్రేమ చూపడాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో రాణించగలడని వేద ఉద్దేశం. ఎప్పుడైతే నీవు నీ కుటుంబంలో కారణం లేకుండా, స్వార్థం లేకుండా అవాజ్యంగా నువ్వు ప్రేమిస్తావో అప్పుడు బయట కూడా నువ్వు అలానే ప్రవర్తిస్తావు, అందరినీ అలానే ప్రేమిస్తావని వేదం తెలియజేస్తున్నది. ఇది వేద ఉద్దేశం అంట. దీనిని మనమంతా కూడా అందిపుచ్చుకుందాం. కుటుంబ సభ్యులను ప్రేమించడం ద్వారా సమాజాన్ని ప్రేమిద్దాం. భూలోకంలోనే ఒక ప్రేమ లోకాన్ని స్థాపిద్దాం అని పరమాత్ముడు ఈ విధంగా ఈ భూలోకంలో మనుషులంతా ప్రేమపూర్వకంగా ఉండాలి అని ఇక్కడ ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు. దయానంద మహర్షి సమాధి స్థితిలో పరమేశ్వర దర్శనం చేసినటువంటి వ్యక్తి అదే నియమం పెట్టాడు ఆర్య సమాజంగా. అందరితో ప్రేమపూర్వకముగా ధర్మానుసారంగా యథాయోగ్యముగా వ్యవహరించవలెను అన్నాడు. చూడండి ఎంత విశాలమైనటువంటి నియమాలు ఉన్నాయో. ఆ 10 నియమాలు ఒక్కటి అర్థం చేసుకున్నారంటే జీవితము
మంచి సార్థకత లభిస్తుంది. కావున అందరూ కుటుంబంలో ఇక్కడ చెప్పిన విధంగా ఈ విధంగా నిస్వార్థంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమపూర్వకంగా ఉండాలని పరమాత్ముడు ఒక ఆవు దూడ ప్రేమను ఉపమానం చేస్తూ మనకు తెలియజేస్తున్నాడు. కావున అందరూ కూడా ప్రేమపూర్వకంగా కుటుంబంలో ఉండండి. అన్యోన్య అనురాగాలతో ఆ ఇంట్లో ఎంత సంతోషము, ఎంత సుఖం ఉంటుంది అది మీరు చూడండి, తెలుస్తుంది మీకే. ఓం తత్సత్.